అన్న ఇక్కడే ఎందుకు మాయమయ్యాడు? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డిటిఎస్ మూవీ రివ్యూ. ఇంకా ఈరోజు అయితే కాంతారా మూవీ నుంచి అయితే అఫీషియల్గా అయితే ట్రైలర్ అయితే రిలీజ్ అయితే అయింది. ఇంకా ప్రజెంట్ కాంతారా మూవీ మీద ఉన్న హైప్ అయితే ఇంకా సెకండ్ 1000 crores మూవీ అయ్యే ఛాన్స్ అయితే ఉంది శాండిల్వుడ్కి అయితే. ఎందుకంటే ఆ రేంజ్ హైప్ ఉంది. ఎందుకంటే కాంతారా మూవీ బ్లాక్ బస్టర్ కావడంతో, అంతేకాకుండా వరల్డ్ వైడ్గా 400 కోట్లు కలెక్ట్ చేసి ప్రతి ఒక్క ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ అయితే అయ్యి బాక్స్ ఆఫీస్ వద్ద అలాగే రివ్యూస్ వద్ద ప్రతి ఒక్కరి దగ్గర మంచి హిట్ అయితే అయింది. ఇంకా దాని కారణంగా సీక్వెల్ మీద అయితే బీభత్సమైన హైప్ అయితే ఉంది. ఇంకా ఇది చిన్న బడ్జెట్ మూవీతోనే ఆరెంజ్ కలెక్షన్ అంటే ఇప్పుడు ఈ మూవీకి ఏకంగా 200 కోట్ల దాకా అయితే బడ్జెట్ పెట్టిండ్రు. అంతేకాకుండా అంతకుమించి గ్రాండియల్గా అంతకుమించిన సీన్స్తో ఇంకా కాంతారాకి ముందే జరిగిన అంటే ప్రీక్వెల్గా అయితే ఇంకా ఈ మూవీ వస్తుంది. ఇంకా ఇన్ని కారణాలతో ఇంకా ఈ మూవీ మీద అయితే బీభత్సమైన హైప్ అయితే క్రియేట్ అయితే అయింది. ఇంకా ఈ ట్రైలర్ ఎలా ఉంది, నచ్చిందా లేదా, ఇంకా మూవీ మీద ఇంట్రెస్ట్ కలిగిస్తుందా లేదా, మూవీకి అయిపోయి ఏ రేంజ్లో వెళ్ళిపోద్ది, మొత్తం డీటెయిల్స్ అయితే ఇంకా ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. ఇంకా కాంతారా మూవీ నుంచి వచ్చిన ట్రైలర్ అయితే మాత్రం సూపర్ అనేది చెప్పచ్చు. అండ్ ఇది ప్రీక్వెల్ కదా, దాని కారణంగా అయితే ఫుల్ డీటెయిల్స్ కూడా అయితే చూపించారు. దాని కారణంగా అయితే ట్రైలర్ అయితే నాకైతే చాలా బాగా అనిపించింది. అంతకుముందు కాంతారాలో ఏం జరిగింది, ఆ రాజులకి కాంతారా వాళ్ళకి గొడవ, అంతేకాకుండా వాళ్ళని ఎందుకు చంపాలనుకున్నారు, మొత్తం అయితే ట్రైలర్లో అయితే కొద్దిగా డీటెయిల్గా అయితే చూపించిండ్రు. అండ్ అదైతే నాకైతే చాలా బాగా అనిపించింది. ఇంకొకటి కలర్ గ్రేడ్ అంటే మూవీలో ఉన్న విజువల్స్ అయితే చాలా మంచిగా అనిపించాయి. అంతేకాకుండా చాలా గ్రాండియల్గా కూడా ఉంది మూవీ అయితే. కొన్ని షార్ట్స్ అయితే సూపర్ అని అయితే చెప్పచ్చు. ఇంకా రిషబ్ శెట్టి గారి పర్ఫార్మెన్స్ అయితే సూపర్ అనిపించింది ట్రైలర్లో అయితే మాత్రం. అంటే జస్ట్ ట్రైలర్లోని ఈ రేంజ్లో ఉందంటే ఇంకా మూవీలో ఏ రేంజ్లో ఉంటుందో మరి చూడాలి. ఇంకా రుక్మిణి వసంత్ గారిని కూడా చూపించారు. ఆమెది కూడా క్యారెక్టర్ అయితే బాగానే అనిపించింది నాకైతే, అంటే ట్రైలర్లో చూపించినంత వరకు. ఇంకా ఇవన్నీ పక్కన పెడితే ట్రైలర్ లాస్ట్లో ఒక షాట్ అయితే చూపించారు. ఆ షాట్ అయితే నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. అండ్ ఒక్కసారిగా జయ్యం లేస్తే ఎలా ఉంటుందో ట్రైలర్, ఆ క్లైమాక్స్ సీన్లో అయితే అలాగే అనిపించింది నాకైతే. ఈడికి రావటమే కాదు, ఆయన గెలిచింది ఏంటి ఇప్పుడు కూడా ఉన్నారా? ఇంకోటి బీజిఎం బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సూపర్గా అయితే సెట్ అయితే అయింది ట్రైలర్లో అయితే. ఇంకా మూవీలో కూడా అయితే సూపర్గా ఉండొస్తుంది అనేది అర్థమైపోతుంది. ఇంకా ఓవరాల్గా నాకైతే కాంతారా ట్రైలర్ సూపర్గా అయితే నచ్చింది. ఇంకా మీకు ఎలా అనిపించింది అయితే కింద కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియోకి లైక్ చేసుకొని ఈ వీడియో అనేది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వీడియోని షేర్ చేయండి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు.